సోదరుడు ఒక ఆదర్శ రైతుగా ఉన్న పాండురంగ ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా మరి ముఖ్యంగా కల్లంలోనే ఏ ధాన్యం కుప్పలు కుప్పలుగా పోసి కల్లం నుంచి మరి జొన్నలు తీసుకొని పోయి నెల రోజుల పాటు అక్కడే ఎదురు చూసి మరి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర 3,720 రూపాయలు వస్తుందని చెప్పి నెల రోజులు అక్కడే ఉండి ఎదురు చూపులు చూసి చూసి చివరికి బేజారైపోయి క్వింటాల్కు 50 రూపాయలు లంచం అడిగితే మొదలు కొన్ని బ్యాగులకు లంచం కూడా ఇచ్చి తొందరగా జోక్తారేమో, నా పైసలు నాకు వస్తాయేమో, నా ముగ్గురు పిల్లలకు ఏమన్నా సాయం అవుతుందేమో అని చెప్పి కోషిష్ చేసి ఆఖరికి నెల రోజుల తర్వాత బేజారైపోయి మరి అక్కడనే విషయం దాగి తన పంట కుప్ప మీదనే అక్కడనే సిరికొండ మార్కెట్ యార్డ్లో సోదరుడు పాండురంగ గారు చనిపోవడం జరిగింది. పాండురంగ గారు చనిపోయి ఇప్పటికి 5 రోజులు కానీ ఈ రోజు వరకు ఆ జొన్నల కుప్ప అక్కడనే ఉన్నది. ఇంతవరకు కొన్నవాడెవడు లేడు. అంటే ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో పాండురంగ గారి కుమార్తె శిరీష ఒక రైతు బిడ్డగా మాకు వివరించి చెప్తుంటే మా కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగినాయి. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందన్న ఉద్దేశంతో మరి ఒక రైతు బంధు లాంటి పథకం కేసీఆర్ గారు పెట్టినారు. ఇవాళ రైతు బంధు లేదు. 3 సార్లు ఎగ్గొట్టినారు రైతు బంధు. రాబందుల మాదిరిగా ఇవాళ రైతుల ప్రాణాలు తీస్తా ఉన్నారు. రైతులు పంట పండిస్తే కష్టపడి నువ్వు రైతు బంధు ఇయ్యకున్నా, కరెంటు చక్కగా ఇయ్యకున్నా, రైతుకు ఏ సాయం చేయకున్నా, ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే మరి 3,720 రూపాయలని మద్దతు ధర అని చెప్పి డైలాగులు కొట్టి మీరు మేనిఫెస్టోలోనేమో మద్దతు ధర మీదికెళ్లి బోనస్ ఇస్తాం, ప్రతి పంటకు 500 బోనస్ ఇస్తాం, జొన్నలైతే 3,720 మీదికెళ్లి ఇంకో 500 ఇస్తాం, అంటే 4,200 ఇస్తామని చెప్పి కల్లబొల్లి మాటలు చెప్పి ఇవాళ మార్కెట్ల ప్రైవేట్ మార్కెట్ల 2,000 రూపాయలకు అమ్ముకునే దుస్థితి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా పాండురంగ గారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడికి వస్తే వాళ్ళ భార్యను అడిగిన నేను, అమ్మ మీకు రుణమాఫీ అయిందా అని అడిగిన. మాకు రుణమాఫీ కాలేదు సార్, మాకు 1,00,000 మీద రుణం ఉండే, మాకు ₹1 మాఫ్ కాలే అని చెప్పినారు. రైతు బంధు పడ్డదా అని అడిగిన, పడలే. అట్లాగే మరి మీకు ఇంకేమైనా సాయం జరిగిందా ప్రభుత్వం నుంచి అంటే సాయం ఎక్కడిస్తారు, ఆఖరికి విషయం దాకా అక్కడ పడిపోయి ఉంటే పట్టించుకున్నోడు లేడు. అధికారులకు ఫోన్ చేస్తే అధికారులు రారు, హాస్పిటల్లోకి ఫోన్ చేస్తే హాస్పిటల్లో రాడు. మా నాయన అక్కడే మరి తనలాడి అక్కడే చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఆ జొన్న కుప్పల మీద కూలిపోయిండు, ఇంకా జొన్న కుప్పలు అక్కడనే ఉన్నాయి సార్, కావాలంటే మీరు పోయి చూడొచ్చు అని ఆ పిల్లలు చెప్తుంటే మేము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరం కళ్ళల్లో నీళ్లు పెట్టుకునే పరిస్థితి. ఇలా ఈ పరిస్థితి కేవలం పాండురంగ గారిది ఒక్కరిదే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు పరిస్థితి ఇంతే. 60 రోజులు 40 రోజులు ఆయన ఏ రకమైన రైతున కావచ్చు, వడ్లు పండించే రైతు కావచ్చు, జొన్నలు పండించే రైతు కావచ్చు,